ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇచ్చున్నానో నేను, ఓకే, ఈ ఫార్ములాస్ ఏదైతే ఇచ్చున్నానో ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని నేను ఎక్కడో మధ్యలో స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఈ ఫార్ములాస్ అన్నీ వస్తాయి అక్కడ. ఇప్పుడు స్టార్టింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి సింప్లీ H3 వచ్చేయండి. అదే ప్రాబ్లమ్ని నేను 5000 నెంబర్ దగ్గర కానీ 2000 నెంబర్ దగ్గర కానీ స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఆ ఫార్ములాస్ వస్తాయా? ఫార్మాట్స్ అవే, కానీ C3 D3 అవి రావు, మారుతాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇదేం చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను, పేస్ట్. ఓకే, సేమ్ ఫార్ములాస్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ యూజ్ చేస్తాను. డిఫరెన్స్ ఎలా ఉంటుందో గమనించాలి. ఓకేనా? కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఈక్వల్ సమ్ బ్రాకెట్ ఓపెన్. సో ఇక్కడ ఏమొస్తుంది, దీన్ని యూజ్ చేస్తాను. ఎంత వచ్చింది నెంబర్? C106. ఎందుకు వచ్చింది? C3 రావాలి కదా. సో బట్ మనం ఏ కాలంలో ఉన్నాం? సో 106 కాలంలో ఉన్నాం. ఇది క్యాలిక్యులేట్ చేస్తారు, ఇది. ఓకేనా? అది కాకుండా ఇక్కడ ఉంది కదా ఈ నెంబరు, ఇది క్యాలిక్యులేట్ చేయదు. ఇక్కడ ఏవైతే రోస్ ఉన్నాయో, రోస్ నెంబర్స్ ఉన్నాయో అది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు. ఓకేనా? నేను ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా అవే వెళ్ళి టైప్ చేస్తారు. తప్పదు. జస్ట్ నేను చెప్పే